అన్యా నాకు డౌట్ అన్యా, నేను నిన్నే అడుగుదాం అనుకున్నాను. ఏంట్రా? ఈ కాయిన్ బాక్స్ వాడడం అయిపోయాక వెంటనే మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చాయి కదా, అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఏంట్రా నువ్వు? కాయిన్ బాక్స్ వాడినట్టునే వెంటనే ఆండ్రాయిడ్ ఫోన్స్ రాలేదురా నాయన. అయితే మీకు హిస్టరీ కోసం చెప్పాల్సింది చాలా ఉందన్నమాట. ఏంటని ఆ మధ్యలో ఇంకేమైనా స్టోరీ ఉందా? ఒక నిమిషం ఆగండి రా, మీకు ఒకటి చూపిస్తాను. హే, ఈ ఫోన్ భలే ఉంది. ఇదేంటని ఎలా ఉంది? దీని టచ్ స్క్రీన్ కూడా లేదు. దీంతో ఏం చేసేవారన్యా? కాయిన్ బాక్స్ తో కొన్ని రోజులు మాట్లాడడం అయిపోయాక అప్పుడు మార్కెట్లోకి వచ్చిందిరా ఈ కీప్యాడ్ ఫోన్. దీనికి టచ్ స్క్రీన్ లేదురా, కానీ ఇందులో ఉన్న ఒక్కొక్క బటన్ నొక్కుతుంటే వచ్చే ఫీలింగ్ ఉందే, అది టచ్ స్క్రీన్ నొక్కినా రాదురా. మీరు వాట్సాప్లోని మీ లవర్స్తోని మీ ఫ్రెండ్స్తో చాట్ చేయడానికి 100 అక్షరాలు వాడుతున్నారు కదా, కానీ అప్పట్లో మాకు ఒకరికి SMS పంపించడానికి 120 క్యారెక్టర్స్ మాత్రమే లిమిట్ ఉండేదిరా. ఒక అక్షరం ఎక్కువైనా ₹1 కట్ అయిపోయేది. అందుకే మా ప్రేమనంతా తగ్గించి ఐ లవ్ యూ, ఐ ఎల్ యూ అని మెసేజ్ పెట్టేవాళ్ళం.